17 మే 2026 మా కాశ్మీర్ ట్రిప్లో ఇది థర్డ్ డే. అండ్ ఈరోజు ఒక స్పెషల్ థింగ్ ఉంది. అదేంటంటే మా మమ్మీ బర్త్డే. మా మమ్మీని లేపుతా. మమ్మీ మమ్మీ ఈరోజు ఏంటో తెలుసు కదా? ఏంటా? హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. డాడీ ఇటు చెయ్య, ఇటు చెయ్య. మనిషి లేదు. Sunrise from Himalayas. వావ్, ఎంత బాగుంది వ్యూ. నది చూడు కలకల ప్రవహిస్తుంది. ఈ నది యొక్క శబ్దమే రాత్రి వినిపించింది. నది ప్రవహిస్తుంది. వ్యూ బాగుంది ఇక్కడ. హోటల్ పెహల్గామ్ రిట్రీట్ రిసెప్షన్. ఇక్కడ మా డాడీ మమ్మీ ఉన్నారు. అండ్ ఇదిగో ఎలా ఉంటుంది పెహల్గామ్ రిట్రీట్. అందమైన పువ్వులు ఉంటాయి ఉంటుంది. ఓకే, బ్లాక్స్గా ఉంటాయి. మేము ఉంటుంది సి బ్లాక్లో. అది సి బ్లాక్, ఇది ఏ బ్లాక్ అయి ఉండొచ్చు, అది బి బ్లాక్ అయి ఉండొచ్చు. ఎనీవేస్, ఓకే, ఇదంతా ఒక ఎత్తు అయితే దీనికి ఎదురుగా ఉండే ఆ వ్యూ మరో ఎత్తు, మౌంటైన్ వ్యూ. అండ్ ఇక్కడ నది కూడా పారుతూ ఉంటుంది. ఐ విల్ షో. చూసారా, కనిపిస్తుందా? దారి పొడుగున అందమైన ఫ్లవర్స్ పెట్టుంటారు చూడండి. హలో మిత్రమా. పెహల్గామ్ రిట్రీట్. ఎంట్రన్స్. చిన్న రూమ్ అని బాగుంది. అయినా నాకు మా అన్నయ్యకి సరిపోతుంది. ఇక్కడ కాశ్మీర్లో హోటల్ స్టాఫ్ కానీ లేదంటే హోటల్ రెస్టారెంట్స్లో వెయిటర్స్ కానీ ఏమన్నారంటే నన్ను చూసి మూచి అచ్చేహే అన్నారు. అంటే మీసాలు బాగున్నాయి అన్నారు. వేసే వేసే బాగా వచ్చాయి అన్నారు. నేను పొంగిపోయారు. పొగట్టకి పొంగనోడు ఎవడైనా ఉంటాడా? ఒకవేళ పొంగట్లేదు అని చెప్తే వాడు అబద్ధం చెప్తున్నట్టే అర్థం. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్.
Pahalgam belongs to us. Please keep it neat and clean. Okay. Pahalgam Development Authority, Betab Valley, rappels through heart. Named after the 1983 Bollywood blockbuster Betab, starring Sunny Deol and Amrita Singh. సో బేతాబ్ వ్యాలీలో ఏంటంటే అక్కడ టూరిజం ఎలా పనిచేస్తుందంటే మీ క్యాబ్ డ్రైవర్ మిమ్మల్ని బేతాబ్ వ్యాలీ యొక్క గేట్ దగ్గర వదిలేస్తాడు మిమ్మల్ని. మీరు గేట్ లోపలికి ఎంటర్ అయ్యి టికెట్ తీసుకొని గేట్ లోపలికి ఎంటర్ అయ్యి మొత్తం అంతా తిరిగి 1 అవర్ లోపల తిరిగి వచ్చేయాలి మళ్ళీ మీ క్యాబ్ దగ్గరికి. మీరు 1 అవర్ కంటే ఎక్కువ టైం తీసుకున్నారనుకోండి ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. అండ్ 1 అవర్ మోర్ దెన్ ఎనఫ్. అయితే వెళ్ళిన వెంటనే ఒకవేళ మీ ట్రిప్లో ఎవరన్నా వృద్ధులు ఉన్నారనుకోండి, 50+, 60+ ఉన్నారనుకోండి, వెంటనే అక్కడికి కొందరు వస్తారనమాట. ఏమంటే బేతాబ్ వ్యాలీ కొంచెం లాంగ్ డిస్టెన్స్ అండి, మొత్తం నడవాలంటే వృద్ధులతో కష్టం. సో మేము దాన్ని ఏమంటారు, వీల్తో ట్రాలీలా ఉంటుంది కదా, వీల్ చైర్ లాగా ఒకటి ఉంటుంది, అది తీసుకోండి, మనిషికి ఇలా 200, 300 అని చెప్తారు. అవసరం లేదు, పండు ముసలివాడు కూడా హ్యాపీగా గంటలో నడిచి వచ్చేస్తాడు. బట్ మాకు ఆ విషయం తెలియదు. సో తీసుకున్నాము. మమ్మీ డాడీ వీల్ చైర్ మీద వెళ్తూ ఉంటే నేను అన్నయ్య నడుచుకుంటూ మొత్తం చూస్తూ వీడియోలు తీస్తూ అలా గడిపాం అక్కడ. సో చూడండి, ఎంజాయ్ చేయండి. రండి రండి రండి. మమ్మీ సూపర్ వ్యూ యాక్చువల్లీ. ఇదే అసలైన ప్లేస్. ఇదిగో మంచి దగ్గరికి వచ్చేసాం. ఇంత జనాలు ఉన్నారు ఇక్కడ. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం మంచుకొండల దగ్గరికి. See? మేము బేతాబ్ వ్యాలీ నుంచి అరు వ్యాలీకి వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో కొండ ఎక్కుతూ తిరుగుతూ వెళ్ళాలన్నమాట. అండ్ ఒక పాయింట్ దగ్గర డ్రైవర్ కార్ ఆపాడు. దాన్ని వ్యూ పాయింట్ అంటారనమాట. 2 కొండల మధ్యలో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. వ్యూ అద్దరిపోద్ది, చాలా ఎత్తులో ఉంటుంది ఆ వ్యూ. కానీ వీడియోలో క్యాప్చర్ అయినప్పుడు అంత ఎత్తుగా అనిపించదు. ఎందుకంటే మీరు వీడియోలో చూసేది ఏంటంటే ఒక స్క్రీన్ మీద చూస్తారు కాబట్టి మీకు అది తెలియదు అనమాట. మీరు రియల్గా చూస్తే మీ నేకెడ్ ఐ చూసేది వేరు, ఫోన్లో క్యాప్చర్ అయ్యేది వేరు. బ్యూటిఫుల్ ప్లేస్ అది. ఆ పాయింట్ దాటుకొని మేము అరు వ్యాలీ రీచ్ అయ్యాం. అరు వ్యాలీలో స్పెషాలిటీ ఏంటంటే బేపచ్చమైన గాలి, ఫుల్ గాలి వస్తుంది. మీరు వీడియో రికార్డ్ చేస్తూ మాట్లాడదామంటే మీ మాటలు సరిగ్గా రికార్డ్ అవ్వవు, మొత్తం అంతా గాలే. చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయండి విజువల్స్. అరు వ్యాలీ.
పైకి ఎగరడం అవన్నీ రికార్డ్ అయితే నాకు ఇష్టం. అవతార్ నువ్వు తిరక్క ఎక్కువ. So chill, bro.